గురుగారు, బీబీ నాంచారమ్మ అంటే ఎవరు? భక్తి ఉద్యమ కాలంలో ప్రచారం పొందిన ఈ భక్తురాలి నేపథ్యం ఏమిటి? సనాతన ధర్మం ఈ దేశానికి సంబంధించి ఏ మతమైనా ప్రచారంలోనికి వచ్చినప్పుడు తమదిగా చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ దేశాన్ని పరిపాలించే తురుష్క రాజవంశాలలో ఖిల్జీ ఒకడు. ఆ ఖిల్జీ వద్ద ఉన్న సేనానులలో మాలిక్ కాఫర్ ఒకడు. మాలిక్ కాఫర్ కుమార్తె ఒక యువతి ఉన్నది. ఈ మాలిక్ కాఫర్ అనే అతడు రంగనాథ దేవాలయంపై దండయాత్ర చేసి ఆలయంలో ఉండే అనేక అర్చామూర్తులను, సంపదలను, మణులను, మాణిక్యాలను అపహరించుకొని ఢిల్లీకి తీసుకుని వెళుతూ ఆ ఆలయంలో ఉన్న ప్రధాన అర్చామూర్తికి బయట ఉన్నటువంటి ఉత్సవమూర్తిని కూడా తీసుకుని వెళ్ళాడు. అద్భుతమైన ఆ మూర్తిని చూచి అతడి కుమార్తె వ్యామోహంలో పడిపోయింది. పూజలు ఆరంభం చేసింది. ఈ కథలో కొన్ని అభ్యంతరక దృశ్యాలు ఉన్నాయి. ఆ అర్చామూర్తి అలా వారి చేతికి అందలేదు. ధింసా అనే ఒకానొక భిల్ల యువడికి లభించింది. అతడు ఆ అర్చామూర్తిని తిరుపతి క్షేత్రం తీసుకువచ్చాడు. రంగమండపంలో ఉంచాడు. నేటికి రంగమంటపం ఆ రంగనాథుని ఉత్సవమూర్తి కారకంగానే ఈ పేరు పొందింది. ఆ రంగమంటపంలో ఉండే అర్చామూర్తినే విమానార్చనామూర్తిగా, విమాన వెంకటేశ్వరుడిగా స్థాపన చేశారు. ఇటువంటి వృత్తాంతాలు కూడా తిరుమల తిరుపతి వృత్తాంతంలో మనం చూడవచ్చు. రంగమంటపం ఆ సంబంధంగా ఏర్పడింది అని కూడా చెబుతారు. అయితే మాలిక్ కాఫర్ కుమార్తె ఆ సంప్రదాయాలకు సంబంధించి బీబీ అన్న పేరిట పలకరిస్తూ ఉంటారు. ఇల్లాలు, భార్య అని అర్థం. నాంచారి అన్న పదం నాచియార్ అనేటటువంటి తమిళ పదానికి వికృత రూపం, వైకల్పిక రూపం. భక్తురాలు అని అర్థం నాచియార్ అంటే. ఈ మాలిక్ కాఫర్ కుమార్తె ఆ ఉత్సవమూర్తిని భక్తులు వచ్చి అడిగిన అనంతరం తన కుమార్తె మనసు మార్చలేక మాలిక్ కాఫర్ ఆ భక్తులకు అప్పగించడంతో వారు ఆ మూర్తిని తీసుకువచ్చారు. ఆ రంగనాథి ఆలయంలో తిరిగి ప్రతిష్ఠించుకున్నారు. వారి వెంటే వచ్చిన ఈ అమ్మాయి మాలిక్ కాఫర్ కుమార్తె స్వామిలో లీనమైంది. ఈ వృత్తాంతాన్ని విశిష్టాద్వైత మత ప్రచారక సంబంధ కథలలో 108 దివ్యక్షేత్రాల వృత్తాంతాలలో రంగనాథుడికి సంబంధించిన వృత్తాంతాలలో, శ్రీరంగ క్షేత్రానికి సంబంధించిన వృత్తాంతాలలో ఒకటిగా మనం గుర్తించాలి. శ్రీరంగ క్షేత్ర మహాత్మ్యాన్ని వివరించేటటువంటి కథలలో బీబీ నాంచారమ్మ కథ ఒకటి. అయితే ఆ మూర్తి రంగనాథ మంటపం కాకుండా తిరుమల వచ్చి చేరిన కారణం చేత బీబీ నాంచారు పేరిట తిరుపతిలో కూడా ఒక క్షేత్రం, ఒక చిన్నపాటి మంటపం మనం కింద తిరుపతిలో గోవిందరాజ స్వామి వారి ఆలయ ప్రాకారంలో కూడా చూడవచ్చు. స్వామి అంతర్యామి, సర్వాంతర్యామి.